మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు ధరల పతనంతో పడుతున్న ఇబ్బందులపై స్పందించారు. ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలకే అమ్మబడుతుండడం, రూపాయిన్నరకు టమోటా విక్రమవుతుండడాన్ని ప్రస్తావించారు. రైతు అనేవాడు బతకుత్తా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉల్లి, టమోటా ధరల పతనంపై సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో చంద్రబాబు గారు, పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఎవరికీ సాధ్యం కావు. కర్నూలులో ఉల్లి, టమోటా ధరలు ఇంతగా పడిపోతే రైతు ఎలా బతుకుతాడు? కొన్ని వారాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీరు కనీసం స్పందించడం లేదు. ఒక ముఖ్యమంత్రిగా రైతులను ఆదుకోవడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. క్వింటా ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. కానీ వాస్తవానికి మార్కెట్లలో వేలం వేసి కొనేవారు లేరన్న కారణంతో రైతులను నిరాశలోకి నెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లలోకి కిలో ఉల్లి 29 నుండి 32 రూపాయలకు అమ్ముడవుతున్నాయి. రైతు బజారులో కూడా 25 కంటే తక్కువ లేదు. మరి రైతులకెందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ నిలదీశారు. టమోటా ధరలు కూడా తీవ్రంగా పడిపోయి రైతులు పంటలను రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు గారు వెంటనే రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపించండి అంటూ జగన్ పిలుపునిచ్చారు.